అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ తల్లి తండ్రి, గురువు దైవం. తల్లిదండ్రుల తర్వాత గురువుకి స్థానం ఇచ్చారు, తర్వాత దేవుడు. కానీ ఒక బిడ్డ టీచర్ కొట్టిందని ఇంటికి వచ్చి తల్లికి చెప్పాడు. తల్లి ఆ పిల్లోడిని తీసుకొని స్కూల్కి వెళ్ళిద్ది. స్కూల్ కాడ హెడ్ మాస్టర్ని, టీచర్ని పిలిచారు. ఆ పిల్లోడు ముందు ఆ తల్లి వేలకు వేలు ఫీజులు తీసుకుంటున్నారు, మీరు ముక్కుబిండి వసూలు చేస్తున్నారు, నా బిడ్డను నేనే కొట్టుకోను, మీరెవరు కొట్టేదానికి అని చెప్పి ఆ తల్లి ఆ పిల్లోడి ముందే మాట్లాడుతుంది. ఇక ఆ బిడ్డ ఎలా చదువుకుంటాడు? ఆ బిడ్డ భవిష్యత్తు ఏంది? వాళ్ళకి అసలు గురువులకి ఏమన్నా గౌరవిస్తాడా? వాళ్ళని ఎవరు వాళ్ళని లెక్క చేస్తాడండి? చేయడు. ఎందుకంటే పొద్దస్తమానం పిల్లలు స్కూల్లోనే ఉంటారు. ఉండేటప్పుడు ఏదైనా గొడవ చేస్తే ఒక దెబ్బ కొడితే ఏమైంది? దాన్ని పెద్ద సీన్ చేసి ఆ పిల్లాడు ముందు ఆ టీచర్ని తిట్టడం, అలాగా కొంతమంది తల్లిదండ్రులు చేస్తుంటారు. మేము చదువుకునేటప్పుడు మా స్కూల్లో మా టీచర్లు తుక్కురేగ కొడతారండి. ఎందుకంటే వా లేట్‌గా వచ్చినా కొడతారు, ఒకేళ హోంవర్క్ చేయకపోయినా కొడతారు, ఎట్లైనా కొడతారు. భలే కొట్టేవాళ్ళు. కానీ ఎప్పుడన్నా క్యారేజ్ తెచ్చుకోకపోయినా, "ఏమే అన్నం తినలేదా? ఏం తెచ్చుకోలేదా?" అని ప్రేమగా పెడతారు. అసల ఆ రోజులే వేరండి. ఆ థింకింగ్ కొట్టినా గూడా మేము అంత ప్రేమగా వాళ్ళు మమ్మల్ని చేరతీసేవాళ్ళు. అసలు ఇంటికాడ టీచర్ కొట్టింది ఇలాంటియన్నీ మేము చెప్పేవాళ్ళం గాదు. అప్పుడు గురువులంటే భక్తి, గౌరవం మాకప్పుడు ఉండేది. ఇప్పుడసల పిల్లలకి అదేం లేకుండా తల్లిదండ్రులే జేస్తన్నారు ఈ రోజుల్లో పిల్లలకి. ఈ మధ్యండి నేను మా బాబు షాపింగ్‌కెళ్ళాము. మా అబ్బాయి అది బాయ్ అదే మగవాళ్ళ షాపింగ్ బట్టల షాప్ అది. ఇక సరే ఆ అబ్బాయి సెలక్షన్ చేసుకుంటున్నాడు. నేను కూర్చున్నా. నా పక్కన ఒక బాబు కూర్చున్నాడు. కూర్చోబెట్టి వాళ్ళ నాన్న షాపింగ్ చేసుకుంటున్నాడు. చేసుకుంటుంటే ఆ అబ్బాయి ఏంటి గేమ్ ఆడుతున్నాడు. వాళ్ళ నాన్న సెల్ ఫోన్ ఇచ్చేసి ఎళ్ళాడు. గేమ్ ఆడుతున్నాడు. ఏం గేమ్ అని చూస్తే అది కార్‌లతోటి గుద్దిచ్చే గేమ్. అది ఎంత వైలెంట్‌గా ఉంది ఆ గేము. అలాంటి గేమ్ ఆడుతున్నాడు ఆ అబ్బాయి. సరే కొద్దిసేపటికి వాళ్ళ నాన్నొచ్చి సెల్ ఫోన్ తీసుకున్నాడు. ఫోన్‌పే డబ్బులు కట్టేదానికి. ఈ పిల్లోడు కింద ఫిట్స్ వచ్చిన పిల్లోడిలాగా గిల 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 కొట్టుకుంటున్నాడు. అసలు నాకైతే భయమేసింది. వాళ్ళ నాన్న సెల్ ఫోన్ తీసుకున్నందుకు అలా అంటున్నాడనేసి అనుకోలా నేను. భయపడిపోయినాను. తర్వాత ఉండరా ఒక నిమిషం చేసి ఫోన్‌పే చేసి వస్తానని చెప్పి వాళ్ళ నాన్న చెప్తున్నాడు. చిన్న బాబండి. 4 సంవత్సరాలు గూడా ఉంటాయో ఉండవో అంత చిన్న బాబు. పిల్లలు సెల్ ఫోన్‌కి అలా అడిక్ట్ అయిపోయినారు. ఇక వాడు పెద్దయితే తుపాకులతో కాల్చే గేమ్‌లు, వైలెంట్ గేమ్‌లండి అయన్నీ. ఇప్పటి నుంచే ఆ పిల్లలు అయి ఆడుతున్నారు. దయచేసి తల్లిదండ్రులు ఆ పిల్లలకి సెల్ ఫోన్ లేకుండా ఉంటే బావుంటది. కళ్ళు గూడా చిన్న పిల్లలకే స్పెడ్స్ పెట్టుకుంటున్నారు. పిల్లల ముందు టీచర్స్‌ని తిట్టటం, ఇలా చేస్తే వాళ్ళు భవిష్యత్తులో ఏమవుతారండి ఆళ్ళు? అసలు చదువు గూడా రాదు వాళ్ళకి అలాంటి పిల్లలకి. తల్లిదండ్రులు గూడా ఆలోచించుకోవాలి ఇలాంటి విషయాలు అని నేను కోరుకుంటున్నా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.